నాలుగో వీడియో. నేపాలీయులు అనగానే ఈ దేశము కొన్ని సంవత్సరాలుగా, సంవత్సరాలుగా కూడా కాదు కానీ కొన్ని దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి దేశంగా గుర్తింపు నేపాల్కు ఉంది. ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అవసరాలు తీరక, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పేదరికము, ఇవన్నీ కూడా దశాబ్దాల తరబడి వస్తున్నటువంటివి. అయితే వీటికి పరిష్కారం ఏమిటి అనేటటువంటి రీతిగా నేపాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆలోచన చేయాలని వాళ్ళకి గట్టిగా చెప్తూ ఉంటున్నాం. భారత ఎంసీ పార్టీ గట్టిగానే చెప్తుంటున్నాం, జాగ్రత్త. ఇకపోతే టెక్నాలజీ పరంగా అంటే నేపాల్కి భారతదేశం వైపు నుంచి ఏ విధమైనటువంటి టెక్నాలజీ అవసరం, ఏ విధమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి, దౌత్యపరంగా ఏ విధంగా మీరు భారతదేశంతో సంబంధాలు కలిగి ఉన్నారు అనేటటువంటి వాటన్నిటినీ కూడా పరిశీలనలోనికి తీసుకుని టెక్నాలజీ పరంగా భారతదేశం ఎప్పుడు మీకు అండగా నిలవడానికి కృషి చేస్తాం. అమెరికాను కూడా ఒప్పిస్తాం. అమెరికా అధ్యక్షునితో మాట్లాడి అక్కడ ఉండేటటువంటి మరి రాజకీయ పరిస్థితులు ఏమైనా నేపాల్కి సాంకేతికపరమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తాం. సో ఇందులో ఈ అల్లర్లన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటివి, రాజకీయపరమైనటువంటివి అయితే ఇప్పటికే 26 మంది ప్రాణాలు కోల్పోయినారు, 400 మంది గాయపడినారు అనేటటువంటి వార్తలు విన్నాం కదా. సో ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరగకూడదు అని అంటే ప్రజలు పెద్ద మనసు చేసుకొని మీకు ఏం కావాలి వీటి మీద దృష్టి పెట్టాలని మనవి చేస్తుంటున్నాం. ప్రజలందరూ కూడా నేపాల్ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి, సామాజికపరమైనటువంటి అభివృద్ధికి, మౌలిక వసతులకును, విద్య, వైద్యం, ఉపాధి, వీటి కోసం మీరు భారతదేశాన్ని, అమెరికాని ఎప్పుడైనా అభ్యర్థించవచ్చు. ఖచ్చితంగా మేము మీకు సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తాం. కాబట్టి నేపాలీయులందరూ కూడా మరి శర్మ ఓలీ గారు తిరిగి ఒకవేళ రాజీనామాను వెనక్కి తీసుకుంటే మరి ప్రజలందరూ కూడా సహకరించండి. ఆయన వైద్యం నిమిత్తము దుబాయ్ వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే వాస్తవం అయితే తిరిగి వచ్చి పరిపాలన కొనసాగించే అవకాశం ఉండొచ్చేమో, ఉండాలి అని మేము కోరుకుంటున్నాం భారత ఎంసీ పార్టీగా. అయితే నేపాలీలలో యువ నాయకత్వం ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. 5వ వీడియోలో చూద్దాం.